ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువరాజ్ వెళ్దాం పద. పదండి. ఈ సేట్ ఈడికొచ్చాడేంది? జరిగిందేంటో చెప్పండి సేటు. నిన్న ఈ బ్యాగ్ లో ఉన్న నగలు తీసుకొని యువరాజ్ బాయ్ మేడం నా దగ్గరికి వచ్చారు. అర్జెంటుగా 3 కోట్లు కావాలని చెప్పారు. నేను నగలు తీసుకొని డబ్బులు ఇచ్చాను. ఇప్పుడేమంటావు నిషి? ఇప్పుడు కూడా నువ్వెవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? వదినా, అతను అబద్ధం చెప్తున్నాడు. సెడ్జీ, అక్క నగలు మన ఇంట్లో వదిన లాకర్లో ఉండాల్సిన నగలు సేట్ దగ్గరికి ఎలా వెళ్ళాయో నీకు తెలీదా నిషి? మాకేం తెలీదమ్మి. అయినా నగలు తాకట్టు పెట్టాల్సిన అవసరమో ఎవరికుంటుంది చెప్పు? సేట్, నిజంగా నిన్న యువరాజ్ వాళ్ళు వచ్చి నగలు తాకట్టు పెట్టారా? పెట్టినారు మేడం. అవి అసలైన నగలు అయినా ఇంత దూరం వచ్చేవాణ్ణి కాదు. వీళ్ళు ఇచ్చినవన్నీ గిల్టు నగలు. అందుకే వీళ్ళ నగలు వీళ్లకు ఇచ్చి నా డబ్బులు తీసుకుపోవడానికి వచ్చాను. పెద్ద మనిషి అని నగలు తీసుకొని డబ్బులు ఇస్తే ఇంత మోసం చేస్తారా? గిల్టు నగలు తాకట్టు పెడతారా? నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నాటకాలు ఆడుతున్నావా? అవన్నీ గిల్టు నగలేంటి? పక్క 24 క్యారెట్ నగలు. యో సేటు, మా వాళ్ళిచ్చిన ఒరిజినల్ నగలు నొక్కేసి ఇప్పుడు గిల్టు నగలని చెప్పి డబ్బులు కూడా తీసుకెళ్ళడానికి వచ్చుండవా? అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నిజం నిషి. అత్తయ్య, యువరాజ్ ఇక్కడున్న అందరికీ అర్థమయ్యేలా ఈ నగలు ఈ సేట్ దగ్గరికి ఎలా వెళ్ళాయో చెప్పారు. ఛే! సేట్జీ, నగలు ఇక్కడ పెట్టేసి వెళ్ళండి. రేపు మార్నింగ్ వచ్చి మీ అమౌంట్ సెటిల్ చేస్తాను. అలాగే మేడం. అక్క అసలు అది నేను చెప్పేది ఏంటో నువ్వు చెప్పేది బా! అబ్బోడి మీద చెయ్యేస్తే నేను ఊరుకొని చెప్తా ఉండా. అవును, కొట్టాల్సింది వీణ్ణి కాదు. వీణ్ణి ఇలా పెంచినందుకు నిన్ను. అదే మావి గారు ఆవేశపడకండి. ఒకసారి నేను చెప్పేది వినండి. నువ్వు బాగమ్మా, ఈ ఇంటి ఆడపిల్ల మీద నింద వేయాలని చూశారు. ఇలాంటి వాళ్ళని కొట్టడం కాదు, చంపేయాలి. మావయ్య గారు. మావయ్య, పక్కకు పో. నీతో మాట్లాడాలని కూడా లేదు.
మీరు దొంగతనం చేసి ఆ నింద ఈ ఇంటి ఆడపిల్ల మీద వేయడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా? అసలేమైంది మీ అందరికి? ఎందుకు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు? మీకు డబ్బులు అవసరమైతే నన్ను అడిగితే నేను ఇస్తాను కదా. హే యువరాజ్, ఎప్పుడు చూడు నా రక్తం నా వాళ్ళు అంటూ ఉంటావు కదా. మరి కాచి కూడా నీ రక్తమే కదా, నీ కుటుంబమే కదా. మాధురిలాగా నీకు చెల్లెలే కదా. ఇంత పెద్ద నిందని తన మీద ఎలా వేయగలిగావు? ఇంటి అల్లుడి మీద ఎలా చెయ్యెత్తగలిగావు? తప్పు చేసిన నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం మందలించి వదిలేస్తున్నాం కదా కౌశికి. అది వీళ్ళ ధైర్యం. ఇంకొకసారి వీళ్ళు ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు వీళ్ళకి శిక్ష పడాల్సిందే. మన ఇంట్లో నగలు దొంగతనం జరిగాయి. ఆ దొంగలని పట్టుకున్నాం. వెంటనే వచ్చి అరెస్ట్ చేయమని పోలీసులకి చెప్పు. మమ్మీ, వదినా, ఆలోచించకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. ఒక్కసారి విషయం మన 4 గోడలు దాటి బయటికి వెళ్తే ఆ తర్వాత మనం ఎన్ననుకున్నా ఏం చేసినా ఆ నింద పోదక్క. ఈ ఆలోచన వీళ్లు చేసుంటే నగలు దొంగతనం చేసేవాళ్లే కాదు, ఆ నిందని కాచి మీద వేసేవారే కాదు. నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. వదినా ప్లీజ్ ఆగండి. వదినా ప్లీజ్, ఇది నలుగురిలో పెట్టి తేల్చుకోవాల్సిన విషయం కాదు, 4 గోడల మధ్య తేల్చుకోవాల్సింది. ప్లీజ్ వదినా, మీరు ఆవేశపడితే శిక్ష వాళ్ళకి మాత్రమే కాదు, ఈ కుటుంబం మొత్తానికి పడుతుంది. మరి వీళ్ళని ఏం చేయాలి జగదాత్రి? ఇలానే వదిలేస్తే రేపు ఇంతకంటే పెద్ద తప్పు చేస్తారు. వదిలేకండి వదినా. తప్పు చేస్తే దానికి పడే శిక్ష చాలా కఠినంగా ఉంటుందని వీళ్ళకి అర్థమవ్వాలి. ఆ భయమే వీళ్ళకి మరొకసారి తప్పు చేయకుండా ఆపుతుంది. నువ్వేమంటున్నావు మాకు అర్థం కావట్లేదమ్మా. ఏ ఫ్యాక్టరీ కోసమైతే వీళ్ళు నగలు దొంగతనం చేసి ఆ నింద కాచి మీద వేశారు, ఆ ఫ్యాక్టరీలో 50% కాచి వాళ్ళకి ఇమ్మని చెప్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.